హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్గవ్ కూడా భాషితను దగ్గరకు తీసుకొని సాత్విక్తో సంతోషంగా ఉండరా అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తున్న అందరి వైపు చూస్తూ ఈ సంతోషాలు అన్నీ మేఘన అమ్మ వల్లే అని అనుకుంటూ తన జీవితంలో జరిగినవి అన్నీ కూడా ఒక్క క్షణంలో అలా తలుచుకొని ఉండిపోయింది. సాత్విక్ దగ్గరకు రావాలి అని చూస్తాడు, కానీ లోపల మాటలు వినపడి ఆగి కాసేపటి తర్వాత లోపలికి వస్తాడు. భార్గవ్ నవ్వుతూ హాయ్ బావా అంటూ వచ్చి సాత్విక్ని హగ్ చేసుకుంటాడు. హాయ్ బావా అని సాత్విక్ కూడా నవ్వుతూ మాట్లాడతాడు. పక్కనే ఉన్న శ్రీధర్ వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. బావా మర్చిపోయావేమో, ఈ రోజుతో నీ బ్యాచులర్ లైఫ్కి సగం పుల్ స్టాప్ పడినట్లే. అంటే ఇప్పుడు కామ పెళ్ళితో పుల్ స్టాప్ పడుతుంది అని ఆట పట్టిస్తాడు భార్గవ్. అందమైన అమ్మాయి, నా మనసుకు నచ్చిన అమ్మాయి నా జీవితంలోనికి వస్తుంటే అంతకు మించిన బ్యాచులర్ లైఫ్లో ఏముంటుంది బావా, పెళ్ళైన తర్వాతే కదా లైఫ్, అసలు లైఫ్ అని అంటాడు. అవునవును, చాలా తొందరలో ఉన్నావు నా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోవటానికి నీ ఇంటికి. నీ ఆత్రం చూస్తూనే ఉంటే తెలుస్తుంది కదా అని నవ్వుతూ అంటాడు భార్గవ్. రేపు నీకు కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉండి పెళ్లి చేసే సమయంలో నీకు తెలుస్తుందిలే బావా ఇప్పుడు నేను ఎంత తొందరపడుతున్నాను అనేది అంటూ సైడ్ హక్ చేసుకుంటాడు. భార్గవ్ కూడా నవ్వుతూ నా చెల్లెలు అమాయకురాలు, చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నది. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకో. తన మనసులో ఏమున్నా కూడా త్వరగా బయట పెట్టేది కాదు. నువ్వే తనని అర్థం చేసుకోవాలి అని ఒక అన్నగా తన చెల్లెలని బాగా చూసుకోవాలి అని సాత్విక్కి చెబుతాడు. బావా నువ్వు ఇప్పుడు నాకు అప్పగింతలు చేయవలసిన అవసరం లేదు. తను నా దగ్గర ఉన్నా సరే మీ ఇంటిలో మీ దగ్గర ఎలా ఉంటుందో అలానే మా దగ్గర కూడా సంతోషంగా ఉంటుంది. తన సంతోషానికి మేము ఎటువంటి లోటు చెయ్యము అని హామీ ఇస్తాడు సాత్విక్. నా కూతురే నా ఇంటికి వస్తుంది అని సంతోషపడతాను. ఇక నువ్వు భాషిత గురించి ఏమీ ఆలోచించవద్దు, బెంగ పెట్టుకోవద్దు అని శ్రీధర్ భార్గవ్ భుజం మీద చేతులు వేస్తూ అంటాడు. వాళ్ళిద్దరూ అలా చెప్పటంతో చాలా సంతోషంగా అనిపించి థ్యాంక్ యూ బాబా అని చెప్పి కొన్ని నిమిషాలు సాత్విక్తో మాట్లాడి భార్గవ్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. పంతులు గారు ముందుగా పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మని చెప్పటంతో స్వరాజ్, శ్రీధర్ ఇద్దరూ కూడా సాత్విక్ని పెళ్లి మండపం మీదకు తీసుకుని వస్తారు. సాత్విక్ మెరూన్ కలర్ షెర్వానీలో పెళ్లి కొడుకు గెటప్లో మెరిసిపోతూ ఉంటాడు. ఆ తారల మధ్యలో ఉన్న చందమామల. అతనితో చేయించవలసిన పూజలు చేయించిన తర్వాత అప్పుడు భాషితని కూడా అక్కడికి తీసుకుని రమ్మని చెబుతారు పంతులు గారు. సాత్విక్ ఎప్పుడెప్పుడు తన మనసులో కొలువైన యువరాణి తన కళ్ళ ఎదురుగా వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. భాషిత అందంగా నవ్వుతూ మేఘన, వర్ష ఇద్దరూ పట్టుకొని పెళ్లి మండపం దగ్గరకు తీసుకొని వస్తారు. మహాలక్ష్మిలా అంతకు మించి పుత్తడి బొమ్మలా కనిపిస్తూ ఉంటుంది భాషిత. తను చాలా హెవీగా కూడా లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. సాత్విక్ పక్కన కూర్చోబెడతారు. సాత్విక్ నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉంటాడు. ఆమె కూడా ఆ నవ్వుతో జత కలిపి మరలా వెంటనే సిగ్గు రావటంతో తలదించుకుంటుంది. వాళ్ళిద్దరి ముందుగానే ఆకాష్, మేఘన అలానే ఇటువైపు స్వరూప, స్వరాజ్ ఇద్దరూ కూడా తాంబూలాలు మార్చుకుంటారు. అలా తాంబూలాలు మార్చుకోవటం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేస్తారు నలుగురు. ఇక పంతులు గారు సాత్విక్, భాషిత ఇద్దరి చేతికి రింగ్స్ ఇచ్చి మార్చుకోండి బాబు అని చెప్తారు. ముందుగా భాషిత నవ్వుతూ అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని అతని రింగు ఫింగర్కి రింగు పెడుతుంది. అతను కూడా నవ్వుతూ ఆ రింగు తీసుకొని ఆమె వేలికి పెట్టాలి అని ఆమె చేతిని పట్టుకుంటాడు. కరెక్ట్గా అప్పుడే తన చూపు ఎదురుగా కనిపిస్తున్న ఆ దృశ్యం మీద పడుతుంది. అలా రింగు పెట్టేవాడు కూడా ఆ దృశ్యం చూసి ఆగిపోతాడు. తనలో చలనం ఆగిపోయిందా అన్నట్లుగా. ఏమైంది సాత్విక్, అలా చూస్తూ ఉన్నావు రింగు పెట్టకుండా అని
అడుగుతూ అతను చూస్తూ ఉన్న వైపే భాషిత కూడా చూస్తుంది. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నాడు అనుకుంటూ. అక్కడ ఉన్న దృశ్యం చూసి తనకి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వీళ్ళిద్దరేంటి రింగ్స్ పెట్టుకోమంటే రింగ్స్ పెట్టుకోకుండా ఇలా చూస్తున్నారు అంటూ అక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళిద్దరూ ఎటువైపు చూస్తున్నారో చూసి అటువైపే చూస్తారు. స్వరూప, స్వరాజ్ ఇద్దరు అయితే అసలు వాళ్ళు చూస్తున్నది నిజమేనా లేదంటే ఏమైనా కల కంటున్నావా అన్నట్లుగా అలా చూస్తూ ఉండిపోతారు. శ్రీధర్కి అయితే మాటలే రావు. ఎందుకంటే అక్కడ వీల్ చైర్లో తన భార్యమని కూర్చొని ఉంది. అది కూడా కళ్ళు తెరిచి అక్కడ జరిగే దృశ్యాన్ని ఆనందంగా చూస్తూ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు సైలెంట్గా, అక్కడ జరిగేది ఏంటో తెలియకపోవటంతో. శ్రీధర్కి అడుగు ముందుకు పడను అంటూ కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుంది. దుర్గని అలా మెలకుగా ఉండి చూస్తూ ఉండటంతో ఆ కళ్ళ నీళ్ళు తుడుచుకోవడానికి కూడా తనకి చేతులు పైకి లేవటం లేదు. ఎన్నో సంవత్సరాల తన కళ నిజమై తన ఎదురుగా తన భార్య స్పృహలో కనిపిస్తూ ఉండటంతో కంటి రెప్ప బాలిస్తే ఎక్కడ తన భార్య అలా మిస్ అయిపోతుంది ఏమో అన్నట్లుగా అలా చూస్తూ ఉండిపోతాడు. ఆమెను వీల్ చైర్లో తీసుకొని వచ్చిన భార్గవ్ నవ్వుతూ భార్గవికి సైగ చేయటంతో అప్పుడు భార్గవి శ్రీధర్ దగ్గరకు వచ్చి, మామయ్య, అత్తయ్య మీకోసం లేచింది చూడండి, కానీ మీరు మాత్రం అత్తయ్య దగ్గరకు రావటం లేదు, ఇదేమైనా న్యాయంగా ఉందా అని అన్నది. అప్పుడు కూడా అతనిలో ఎటువంటి స్పందన లేదు. శ్రీధర్ కదలకపోవటంతో భార్గవినే అతనిని చిన్న పిల్లవాడిలా నడిపించుకుంటూ దుర్గా దగ్గరకు తీసుకొని వస్తుంది. అలా భార్గవి తనని తీసుకుని వెళ్తున్నా కూడా తనకు తెలియటం లేదు. తన కళ్ళ ముందు ఒక్కటే రూపం కదులుతూ ఉంది. అంతకుమించి చుట్టూ జరిగేది ఏది కూడా తనకు తెలియటం లేదు. అలా ఇద్దరు కూడా దుర్గ దగ్గరకు వచ్చిన వెంటనే దుర్గా కూడా కన్నీళ్లతో శ్రీధర్ చేతులు పట్టుకొని అలా ఒక్క క్షణం ఉండిపోతుంది. ఇద్దరికి మాటలు రావటం లేదు. మనసులో ఎన్నో ఊసులు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ మనసు దాటి నోటిలో నుంచి ఒక్క మాట కూడా బయటకు రాను అని మారం చేస్తూ ఉన్నాయి. అలా ఇద్దరూ కూడా కన్నీళ్లతో చాలాసేపు ఒకరిని ఒకరు చూసుకున్న తర్వాత అప్పుడు దుర్గా నోరు తెరుస్తూ మన అబ్బాయి అంటూ భార్గవిని చూపిస్తూ చెప్తుంది. శ్రీధర్కి దుర్గా ఏం చెప్తుందో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు దుర్గా అని అడుగుతాడు. నేను చెప్తున్నది నిజమేనండి, మన అబ్బాయి మన కన్న కొడుకండి, చిన్నప్పుడు మన నుంచి దూరమై మన బిడ్డ అంటూ వెనక ఉన్న భార్గవిని చేతితో పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చి చెప్తుంది. ఆమె అన్ని సంవత్సరాల తర్వాత కోలుకోవటం, అలా ఎన్నో సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉండటంతో ఒక్కసారిగా ఆమె మాట స్పష్టంగా రాదు. కొంచెం కొంచెం ఆగి ఆగి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట విన్న అక్కడ ఉన్న అందరికీ కూడా ఏమీ అర్థం కాదు. నీకెలా తెలుసు భార్గవ్ మన అబ్బాయి అని ఆశ్చర్యంగా అడుగుతాడు శ్రీధర్. చిన్నప్పటి నుంచి నేను మన పిల్లల స్పర్శ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, అటువంటిది మన అబ్బాయి మన దగ్గరకు వస్తే నాకు తెలియదా అని నవ్వుతూ తన కొడుకు వైపే చూస్తూ చెబుతుంది దుర్గ. ఈరోజు మన అల్లుడు సాత్విక్ పెళ్లి జరుగుతుంది అని నన్ను తీసుకొని రావాలి అని నా దగ్గరకు వచ్చాడు నా కొడుకు అని చెప్తుంది. మన కొడుకు స్పర్శ నాకు తగిలిన వెంటనే నాలో చలనం వచ్చింది అని ఆనందంగా భార్గవ్ చేతిని పెదవుల దగ్గరకు పెట్టుకుంటూ అంటుంది దుర్గ. అసలు భార్గవి దుర్గ దగ్గరకు ఎందుకు వెళ్ళారు అంటే మనం కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్ళి చూద్దాం, తెలుస్తుంది. అప్పుడు భార్గవ్ సాత్విక్ రూమ్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ శ్రీధర్ సాత్విక్ ఇద్దరు మాటలు విని ఆగిపోతాడు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ అనేది మనం ఇప్పుడు విందాం. శ్రీధర్ సాత్విక్ దగ్గరకు వచ్చి, పెళ్లి కొట్టు గెటప్లో మెరిసిపోతూ ఉన్నావురా, చాలా బాగున్నావు అంటూ నవ్వుతూ సాత్విక్ రెండు భుజాలు పట్టుకొని చెప్తారు. అంత ఆనందంలో కూడా సాత్విక్ ఫేస్లో ఒక చిన్న బాధ కనిపిస్తుంది. అది అర్థం చేసుకున్న శ్రీధర్, ఏంట్రా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ కూడా ఆనందంగా ఉండవలసిన టైంలో ఫేస్ ఏంటి ఇలా డల్గా కనిపిస్తుంది ఏంటి అని అడుగుతారు. అది మామయ్య, అత్తయ్య కూడా మనతో పాటే ఉంటే బాగుండేది కదా, తను కూడా మన ఎదురుగా ఉండి
ఆశీర్వదిస్తే మా ఇద్దరి ఎంగేజ్మెంట్ అప్పుడు జరిగితే నేను ఎంతో సంతోషించేవాడిని. కానీ అలా జరగలేదు కదా అని బాధ దిగులుతో అంటాడు. ఆ మాటకు శ్రీధర్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అయినా కూడా ఆ బాధను బయటకు చూపించకుండా, ఒకవేళ తను బాధ పెడితే ఇంకా సాత్విక్ కృంగిపోతాడు అని, ఇప్పుడు కాకపోతే ఏంట్రా, రేపు మీ పెళ్లి టైంకి ఖచ్చితంగా తను కోలుకుంటుంది, లేదా ఖచ్చితంగా తన ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. తన గురించి నువ్వు ఆలోచించొద్దు, బాధపడొద్దు అని నవ్వుతూ అంటాడు శ్రీధర్. ఆ మాటతో సాత్విక్ మనసులో అత్తయ్య ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, కానీ దీనికోసమే ఆరాటపడుతున్నారు, అది ఏంటి అనేది అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు మీ అత్తయ్య గురించి ఎందుకు, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న నా కూతురు భాషిత గురించి ఆలోచించు అంటూ ఆట పట్టిస్తారు శ్రీధర్. అలా ఇద్దరు మాటలతో డైవర్ట్ అవ్వటంతో అప్పుడు భార్గవ్ లోపలికి వచ్చి వాళ్ళతో కాసేపు మాట్లాడి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత తనకి ఒక ఆలోచన వస్తుంది. నా బావ నా చెల్లెలు పెళ్లి చేసుకుంటున్నాడు, కానీ తను పూర్తిగా సంతోషంగా లేడు. ఏదో ఒక మూల తన అత్తయ్య లేదు అని బాధపడుతూ ఉన్నాడు. ఆమె పూర్తిగా స్పృహలో లేకపోతే ఏమైంది, ఎదురుగా ఉంటే సంతోషపడతాడు కదా అని అనుకొని, ఆ ఆలోచన వచ్చిన వెంటనే భార్గవి దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని, మనం ఒక చోటుకు వెళ్తున్నాం పద అని అంటాడు. కొన్ని నిమిషాల్లోనే ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళేది అని అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అతడి చేతి వైపు, ఫేస్ వైపు మార్చి మార్చి చూస్తూ అడుగుతుంది భార్గవి.